ఎలా లోపలికి వచ్చానని చూస్తున్నావా? తలుపున్నంత స్ట్రాంగ్ గా కిటికీ లేదు. పాతింటి నుంచి పొమ్మంటే నీకు ఈ పాడుకోవడమే దొరికిందా? నాతో ఒక్క మాట చెప్పకూడదు? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అని ఆశపడ్డా, నువ్వు ఒప్పుకున్నావు, పక్షే కండిషన్ పెట్టావు, దానికి ఓకే అన్నాను. అండ్ యువర్ ఫ్రెండ్ రంగా, వాడికి ఉద్యోగం ఇచ్చాను, అది వాడుద్దంటే నాకు శిక్ష. Why do you penalize me for no fault of mine? దేవి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ వారంలోగా మన పెళ్లి జరిగి తీరాలి. అది నీకు ఇష్టం లేదంటే ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సెల్ఫ్. ఏంటి డ్రామా తుపాకి అనుకుంటున్నావా? ఈ వారమే మన మ్యారేజ్, సరే అను. సరే ప్రతాప్, సరే ముందు కింద పడేయండి. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. పట్టుకో. ఎడా కొచ్చి కళ్ళ రాస్కల్ ప్రతాప్, ఎత్తర భాగ్యం అండది. మా వాడు భోగట్టామో తెలిసిందా? చాలా చోట్ల చెప్పాం, ట్రై చేస్తున్నాం. ఆర్కేపురం సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో అర్చనకు ఏర్పాటు చేయించాం. తమరు? నేను ఇంకా తయారు కాలేదే, గడ్డమే చేయించుకోలేదు. రోజు గంటల తరబడి సంగీత సాధకం చేయగల గానీ ఒక క్షణం పాటు గడ్డం చేసుకోలేను. అది బద్ధకము, తంబురామీటని చేతితో కత్తి పట్టుకోకూడదనో నాకే తెలీదు. కాస్త ఎవరికైనా కబురు చేసి పెడతారా? అదంతా మనోళ్ళలో, ఇక్కడ సెలూన్కి వెళ్ళాల్సిందే. రండి, ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. షేవింగ్ అయినా? కోప్పడే పనేం లేదు. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదు లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నదనుకోవడం వల్ల తప్పే ఉంది. నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంట. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? నా దృష్టిలో ఏ పని చేస్తున్నావని కాదు, ఎలా చేస్తున్నావనేదే ప్రధానం. ఈ వృత్తిలో అధర్మం లేదు, అవమానం లేదు, పాపం లేదు, ఆత్మగౌరవాన్ని నష్టపోన అక్కర్లేదు. ఇందులో మర్యాద ఉంది, తృప్తి ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి ఉంది. ఎవరు కుట్టుకలు కత్తిరించను, జుట్టు కత్తిరిస్తున్నాను అంతే. చదువుకున్న వారు గతంతా ఇదేనని నేను ప్రబోధించటం లేదు, డిస్కరేజ్ చేయలేదు. అందరూ నన్నే అనుసరించాలని ఉపదేశించటం లేదు. ఇదంతా మీరు ఒప్పుకోవడం కష్టం, ఎందుకంటే తంబురా మీటిన వంశం ఇది. మీరు తంబురా మీటారు, మీ తాత ముత్తాతలు ఏం చేశారో మీకేం తెలుసు? నానా, ఐమ్ సారీ, నమ్మల్ని ఎలా పిలవాలనిపించింది. మీ కొడుకు ఈ వృత్తిలో ఉన్నాడని చెప్పుకోవడం మీకు అవమానంగా ఉంటే నేను అలా పిలవను. కానీ ఈ వృత్తిలో మీరు నన్ను ఆమోదించగలిగితే వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి. నా తండ్రి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వృత్తిరీత్యా. నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? గలాటలో ప్రోతికి కట్టేస్తానేమో తాళి. ఓ మహాత్మా, ఇప్పుడు వస్తాను. ఓ మహర్షి, ఏది చీకటి
ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నీల స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహర్షి ఓ మహాత్మా నేను మీకు ద్రోహం చేశాననుకుంటున్నారా? మీకు ఎలాగైనా ఉద్యోగం దొరకాలని ఆత్రంలోనే ప్రతాప్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను మీతో చెప్పకుండా చేయటం తప్పే. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టిపోను. గొప్ప త్యాగిని అనుకున్నావా? ఇన్కాంపిటెంట్ ఇడియట్. అన్లకి బాస్టర్డ్. मालिक पैसा दो. साहब लकी बास्टर्ड. गो. మనం వచ్చేసాం. ఏడుకుండలో सर कटिंग और शेविंग షేవింగ్. నయాద్మే बट ఏడుకుండలు కదా. बाहर गया. నేను వస్తానని తెలుసు కదా. ఎక్కడ తెచ్చాడు? ఇప్పుడే వచ్చేస్తారండి. ఏంటి నువ్వు తెలుగువాడువా? అవునండి. కొత్త. ఆ, సరే గాని మన దేవుడు అబ్బాయి పుత్తూరండి. పుత్తూరా? ఆ. ఆ కాళ్ళకి చేతులకి కట్టులు కడతారే ఆవురా? అవును. మాది పక్కూరే గూడూరు. ఆ, ఏ కులం అబ్బాయి? తప్ప పదవి వ్యామోహాలు కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమీ అనర్థ కారణం, దాన్ని చంపుకునుటే క్షేమదాయకం. చాలా బాగుంది అబ్బాయి, నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేమిటి? శ్రీశ్రీ అండి. ఏమిటి శ్రీశ్రీ పద్యాలు కూడా చదువుతావు నువ్వు? అది సరే కానీ ఏం చదివేంటి? ఎంఏ ఫిలాసఫీ సార్. ఏంటి ఎంఏ సార్. ఎంఏ? ఆ? అయ్య బాబోయ్, నాకు ఏమైందండి? నాకు ఏమైంది? నాకొద్దు. ఏ? నువ్వు కానీ సేవ్ చేసావంటే శ్రీశ్రీ పద్యాలన్నీ కత్తితో నా ముఖం నిండా ఉంటాయి. అందులో ఏముంది? నాకొద్దు బాబు. సార్, 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 నాకు- వినండి. నాకు పొద్దునే మీరే నాకు మొదటి బాగుంది. పొద్దున్నే నేనే దొరికినా సార్. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. నన్ను కాదండి, ఇడిచిపెట్టు. ప్లీజ్. నన్ను ఇడిచిపెట్టు. అలా- నన్ను ఇడిచిపెట్టు. అలా- అయ్య బాబోయ్, నన్ను దించకూడదండి. నన్ను సార్, ఇడిచిపెట్టు. సార్, సార్. నీకు దండం పెడతా. గాయం లేకుండా నీకు షేవ్ దండం చేస్తానండి. పెడతా. నువ్వు వెళ్ళు. వినండి, నువ్వు వెళ్ళు ప్లీజ్. బాబు. బాబు, సార్. ఒకటే పరుగు. అందుకనే ఇక నుంచి నేను ఎంఏ అని ఎవరి దగ్గర చెప్పను. ఎలిమెంటరీ స్కూల్తో సరిపోయిందంట. పొద్దున్న లేవాలి కదా, ఆ? పనికి పోవాలి కదా. ఆ. జీతం రాగానే మొట్టమొదట మా ఇంటికి సున్నం కొట్టించాలి.